లడ్డు ప్రసాదాలు ఇతర నైవేద్యాల పవిత్రత దైవత్వాన్ని పునరుద్ధరించేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైకానస ఆగమోక్తంగా శుద్ధి శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తుశుద్ధి కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారని అన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డు ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్కన పెట్టవచ్చునని అన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ఠ, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు తెలిపారు. ఇక నుంచి లడ్డు ప్రసాదాలు నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చునని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో క్షమా మంత్రాలైన ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారులు రామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు, వేద పారాయణదారులు, ఋత్వికులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవల నెయ్యిలో కల్తీ జరిగిందని, అది జూలై మాసంలో వచ్చిన ట్యాంకర్లలో ఆ కల్తీ ఉందని గుర్తించి అప్పుడు పంపించిన ల్యాబ్ రిపోర్టులు ఇప్పుడు తెలియడంతో భక్తులందరిలో ఆందోళన మొదలైంది. కానీ భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామివారికి ఆ యొక్క జూలై మాసంలో నెయ్యిని మార్చడం జరిగిందని అధికారులు ధృవీకరించారు. ఆ నెయ్యి అంతా బాగుందని మన ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి ముందు జరిగిన దోషాలు అవన్నీ ఉంటే కూడా మనకు తెలియదప్పటికీ, అయినా తెలియక జరిగే దోషాలకి శ్రీవారి ఆలయంలో వైకానస భగవత్ శాస్త్ర ప్రకారంగా పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పవిత్రోత్సవాల్లో సంవత్సరంలో జరిగిన సమస్త దోషాలు, ద్రవ్యలోపము, క్రియాలోపము, ద్రవ్యలోపం అంటే ఇదే, ఇట్లాంటి మనం వాడే ద్రవ్యాలలో ఏదన్నా లోపాలు ఉంటే అవన్నీ తెలియక జరిగే లోపాలన్నీ తొలగిపోవడానికి పవిత్రోత్సవాలతో తొలగిపోయినాయి. కాబట్టి ఆ లడ్డూలు మనం స్వీకరించామే అన్న బాధ మనకు ఎవరికీ అవసరం లేదు. స్వామివారి యొక్క నైవేద్యం అయిన లడ్డూలు పరమ పవిత్రమైంది ఎప్పటికీ. కాబట్టి భక్తులందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా మనకి ఇటీవల ఒక వారం రోజుల ముందు అప్పుడు జరిగిన కల్తీ రిపోర్ట్ ఇప్పుడు తెలియవచ్చినందువల్ల ఆ యొక్క తెలియసిన శ్రవణ దోషం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసింది. మనం రోజు గుళ్ళోకి వెళ్తుంటాము. వెళ్ళినప్పుడు మనకెవరో మన ఇంట్లో కానీ మన బంధువులు కానీ మనకి ఈ శౌచాలు అశౌచాలు ఉన్నప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు మనం దాన్ని ఆచరిస్తాం. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఈ యొక్క దోషం విషయము, దాని పరిహారార్థంగా ఇంకా ఎక్కడైనా ఈ దోషం ఆనవాళ్ళు మిగిలి ఉంటాయేమో అని చెప్పి ఏదైనా చేయాలని సంకల్పించినప్పుడు వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో శాంతి హోమము, పంచగవ్య ప్రోక్షణ, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలతోటి ఇదంతా దోషాలు పోతాయని మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభించి ప్రజలందరి తరఫున, దేశ ప్రజలందరి తరఫున స్వామివారి యొక్క ఈ జరిగిన దోషానికి ప్రాయశ్చిత్తంగా ఈ కార్యక్రమాన్ని ఈవో గారి చేత సంకల్పాన్ని తీసుకొని మనకు 9 మంది అర్చకులు, తర్వాత విశేషంగా 10 మంది వేద పారాయణదారులు విశేషమైన సూక్తాలు పఠనం చేస్తూ ఉన్నారు. అట్లాగే దివ్య ప్రబంధ పారాయణము, విశేషంగా వైకానస ఆగమోక్తమైన మంత్రాలతోటి 3 హోమగుండాలలో ప్రత్యేకమైన సూక్తాలతోటి ఈ దోష నివృత్తి కోసమని విశేషమైన హోమాలు జరిగింది. నమో శివాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమం జరుగుతుంది. ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగిస్తుంది. 10 గంటల కల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. 8 మంది అర్చకులు, 3 ఆగమ అడ్వైజర్స్ దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ.